జనగామ జిల్లా గూడూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని తాళాలు తీసి ఇళ్లలోకి వెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు అక్రమంగా ఇళ్లలోకి వెళ్లిన వారిని ఖాళీ చేయాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి తమకు ఇళ్లను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. గత 2017లో ఇల్లు నిర్మాణం శంకుస్థాపన గత ప్రభుత్వం చేయడం జరిగింది. 2000 ఇల్లు పూర్తి కావడం జరిగింది. ఈ 2000 నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు లబ్ధిదారులకు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. చాలా సార్లు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. గ్రామాల్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం ఏప్రిల్లో గత ఎంఆర్ఓ గారు ఈ ఇల్లు సెలక్షన్ చేసి వారం రోజుల్లోనే మీకు ఇల్లు ఎవరి నిరుపేదలకు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న పేద కుటుంబాలు కూడా ఊపుకోవడం జరిగింది. మరి నిన్నగాక మొన్న 10 రోజుల క్రితం ఇప్పుడున్న యంత్రాంగం ఎంఆర్ఓ గారు అప్పుడు వచ్చి మీరు ఇళ్లలో జొరబడకండి, మీ మీద కేసులు పెడతాము, మిమ్మల్ని జైలుకు పంపిస్తాము, మీరు